ప్రభువులకు దేవుని బిడ్డలకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని చిత్తాన్ని కదా వారు దినములుగా ఈ లాక్డౌన్ మరి సవరింపు చేయటం అనేది జరిగింది. దేవుని చిత్తమైతే ఈ నెల 12వ తారీఖున శుక్రవారం మనకు ప్రారంభం అవుతుంది. మరి ఆలయానికి వచ్చేవాడు తప్పనిసరిగా ముఖానికి మాస్క్ పెట్టుకొని రావాలి. మాస్క్ లేకుండా ఎవరు రావద్దు. కనీసం మనిషికి మీటర్ దూరంలో ఇక్కడ చైన్స్ అరేంజ్ చేయబడతాయి. మీరు కూర్చున్నట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది. సమయము మామూలు సమయమే అని మీరు గమనించాలి. దేవుని యొక్క నామములో అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి చిన్న ప్రార్థన చేసుకున్నాము. కృపా కనికరము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నిబంధనమైనటువంటి మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, కరోనా మహమ్మారి ఎక్కడ పడితే అక్కడ జనాలు విపరీతంగా మా ప్రభువా అది పెరిగిపోతూ ఉన్నది. నా ప్రభువా, మరి ముఖ్యంగా మా ఆంధ్రప్రదేశ్ నుంచి, దేశం నుంచి ఈ కరోనా మహమ్మారి నామంలో దాన్ని రిలీవ్ చేసి నీ బిడ్డలకు కావాల్సిన సంపూర్ణమైనటువంటి మనశ్శాంతిని దయచేయండి. అయా, మా ముఖ్యమంత్రి గారిని, మా యొక్క అధికారులు దానికోసం చాలా పాటుపడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరియు ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ వారు మరియు అధికారులు ఎంతగానో ఈ COVID-19 మహమ్మారి నుంచి దూరపరచడానికి, దీన్ని తరిమేయడానికి చాలా శ్రమపడుతున్నారు. మా ప్రభావ వారందరి గురించి నీ ప్రార్థనలో మేము ఉంటున్నాం. ఇది త్వరలో తొలగిపోయి ప్రభుత్వంలో ప్రజల జీవనం చక్కగా సవీయంగా జరగడానికి సహాయం చేసి సాధించి నీ కృపలో భద్రపరచమని నజరేయుడైనటువంటి యేసయ్య శక్తి కలిగిన నామములో మీకు వినయముగా వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క నామములో మానవాళికి మూఢ ప్రాణులతో పాఠములు అనేటువంటి ఈ యొక్క చక్కని మెసేజ్ ని మీ ముందు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దీనికి సంబంధించినటువంటి మూల వాక్యాలు కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల వరకు, అలాగే దీనికి సపోర్ట్ వాక్యము 7 గ్రంథము 12వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల వరకు మనము చదువుకోవచ్చు. అయితే ఈ మూఢ ప్రాణులు మానవులకు పాఠాలు చెప్తా ఉన్నాయి. దయచేసి గమనించాలి. మొట్టమొదట జంతువు, యేసయ్యను మోసిన జంతువు, బాలవాకం అనేటువంటి జంతువు దేవుని యొక్క నామములో మనం చూస్తున్నాం. దాని పేరు గాడిద. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే అక్కడ ఒక చక్కని వాక్య భాగాన్ని మనం చదువుకుంటాం. ఆయన పేరు బిలాము అనేటువంటి ప్రవక్త. మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను సోదర సొమ్మును చేత పట్టుకుని బిలాము వద్దకు వచ్చి బిలాముతో మాటలు అతనికి చెప్పుచుండేవి. ప్రైజ్ ది లార్డ్. వారు మాటలు విని 21వ వచనంలో, ఉదయమున బిలాము లేచి, he woke up early in the morning, అతను గాడిదకు గంటలు కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ సమయం 20 నిమిషాలే లైవ్ వస్తుంది కాబట్టి షార్ట్ లోనే చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ఎప్పుడైతే ఈ బిలాము తన సొంత గాడిదకు కంటికి గంటలు కట్టి
దేవుని కోపము రగులుకున్నది అంటాడు. అక్కడ దేవునికి ఏమి రగులుకున్నది? కోపము రగులుకున్నది. పర్వతములు పునాదులు కదులుకోనంట ప్రభువుకు కోపం వస్తే. నా ప్రియ దేవుని సంగమా, దూత 23వ వచనంలో అక్కడ దూత కక్కము దూసి త్రోవలో నిలుచెను, యెహోవా గాడిదకు వాక్కునిచ్చెను. గాడిద మాట్లాడుతుందా? ఓర్లు పెడుతుంది. అలాంటి మూఢజీవి గాడిదకు దేవుడు వాక్కునిచ్చి ఆ యొక్క బిలాముకు బుద్ధి చెప్పిస్తూ ఉన్నాడు. బిలామును ఎక్కినటువంటి గాడిద ఎదురుగా దేవదూత కట్టును దూసి నిలబడింది. అది ఎవరు కనపడింది? బిలాము కనిపించలా, అది గాడిదకు మాత్రమే కనిపించింది. ఆ చిత్రాన్ని చూసి గాడిద అటు ఇటు ఇటు అటు పరిగెత్తుతూ ఆ ద్రాక్ష తోట గోడలకు ఇటు అటు పట్టేసింది. ఒకసారి అయితే క్రింద పడేసింది, గందరగోళం అయిపోయారు. అప్పుడు గాడిదను ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడు. ఎవరో? బిలాము. నేను నిన్ను కొన్నా, నేను నీ యజమాని, నీకు బుద్ధుందా? నా మీద నువ్వు ఆ రకంగా చేస్తావా? నీ ఇష్టం వచ్చినట్టుగా కొట్టినప్పుడు ఇప్పుడు ఆ గాడిద అంటుంది, నీవు నన్ను 3 కొట్టితివి. ఎన్నిసార్లు? 3 సార్లు కొట్టితివి. నేనేం చేశాను? ఇప్పుడు బిలాము అంటున్నాను కదా, నీవు నా మీద తిరుగుబడితివి, నా చేత కక్కమున్న ఎడల నిన్ను చంపదను. నువ్వు నాగాయమైంది, నేనిచ్చింది తింటూ కూడా నన్ను పడేస్తావనుకో. నా చేతిలో కనుక కక్కమున్నట్లయితే నిన్ను చంపి అవతల పడేసేవాడిని అంటుంది. అప్పుడు గాడిద అంటుంది కదా, నేను నీ గాడిదను కదా, నేను ఇప్పుడు నీకు చేయటం కదా. అంతగా 31వ వచనం చూడండి. యెహోవా బిలాము కన్నులు తెరచెను, దూత కట్టును చేత పట్టుకుని త్రోవలో నిలిచి యెహోవా దూతను చూశాను. కట్టును చూసి దూత ఎదురుగా నిలబడింది మార్గానికి. దాన్ని అప్పుడు చూశాడు. అప్పుడు దాకా మూసుకుపోయినటువంటి బిలాము కన్నులు తెరవబడ్డాయి. అంతేనండి. బాధ వస్తే కానీ బోధంగా చాలా మంది ప్రాథమిక వెళ్ళమని ఆలయానికి వెళ్ళమని తల్లు బాగా పరిగణించు మంచిగా కొనుక్కో అక్కడ మంచిగా చెప్పేది మైక్లో వినబడుతుందిలే అనే ఉద్దేశంతో ఉంటారు. కానీ ఆలయానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక్క దినము కలుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని ఎవరు ఆలోచన చేయడం లేదు. నా దేవుని సంగమా, త్రోవలో నుంచి యెహోవా దూతను చూచెను. తల నుంచి సాష్టాంగపడ్డాడు. గాలితో బుద్ధి చెప్పించుకున్న బిలాము ప్రవక్త విరుద్ధనాన్ని గాడిద హెచ్చరించను. ప్రవక్త యొక్క విరుద్ధనాన్ని గాడిద హెచ్చరించింది. నా ప్రియ దేవుని సంగమా, అప్పుడప్పుడు బుద్ధిమాన పనిలో ఉన్నప్పుడు, అప్పుడప్పుడు దేవుని మాట విన్నప్పుడు, అప్పుడప్పుడు దేవునికి విరోధంగా నడిచినప్పుడు ఏదో ఒకరి ద్వారా దేవుడు నీకు బుద్ధి చెబుతూ ఉంటాడు. నా ప్రియ దేవుని సంగమా గమనించాలి. రెండవది గొర్రెలు. కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనం, యెహెజ్కేలు గ్రంథము 34, 31వ వచనంలో ఈ మాట, మీరందరూ గొర్రెలుగా ఉండుట మంచిదే. మనం దేవుడు ఏమని పోల్చారు? మీరు నా గొర్రెలు, నా గొర్రెలు నా స్వరము అంటాడు. మనమందరం కూడా ఆయన గొర్రెలుగా ఉన్నాం. మేము పచ్చికి తింటాము, ఇతరులను మేము దోచుకోము. మనుషులైతే పచ్చికి కాదు, ఇష్టానుసారమైన నామాలని తింటారు, ఇతరుల పైన
దోచుకుంటూ ఉంటారు. యెహోషువ మొదటి అధ్యాయం 7వ వచనంలో ఒక మాట అంటున్నాడు, యేసు ప్రభువు మాతో పోల్చుకున్నాడా? ఒరే నీచ మానవుడా, ఒరే దిక్కుమానవుడా, ఒరే పనికి మానవుడా, ఇదిగో నీచ మానవుడా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయనను మాతో పోల్చుకున్నాడు. ఆయన హస్తముతో చేశాడు, ఆయన హస్తముతో తయారు చేశాడు, ఆయన ఊపిరిని నాసిక రంధ్రాల్లో ఊదాడు, మేలు మట్టితో నిన్ను ఆయన చేశాడు. అయినా నీతో దేవుడు పోల్చుకోరా, గొర్రెలమైనటువంటి మాతో దేవుడు పోల్చుకున్నాడు. ఒకనొక దినమున దేవుడే గొర్రె పిల్లగా ఈ లోకానికి రానున్నాడు. ఈస్ ఎ షెపర్డ్, ఈస్ ఎ గుడ్ షెపర్డ్. దేవుని యొక్క గొర్రె పిల్లగా ఆయన రాబోతున్నాడు. అదే గొర్రె పిల్ల ముఖ్యంగా ఆయన వస్తాడని 6వ అధ్యాయము 7వ వచనంలో మనకు తెల్లమవుతుంది. నా ప్రియ దేవుని సంగమా, ఇవి గొర్రెలు మానవులను ఉద్దేశించి మాట్లాడుతున్నాయి. మూడవది తుప్పి. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు కదా, మానవులారా నేను నీటి వారి కొరకు ఆశపడుతున్నాను. తుప్పి నీటి వారి కొరకు ఆశపడుచున్నది, నేను నీటి వారి కొరకు ఆశపడుతున్నాను. నీవు ఎలాంటి నీటితో దాఖలు తీర్చుకుంటున్నావు? యేసుక్రీస్తు ప్రభువు ఇంకొక అంటున్నారు కదా, గ్రంథము 55:1 డబ్బులు కొనుచున్న వాళ్ళు నేను రండి, డబ్బులు కొనుచు నేను జీవత్వమైనా నా వద్ద నేను త్రాగినవా, ఈ గమనించు నేను త్రాగినవా, ఇక ఎంతని కూడా డబ్బులు కొనడు అని దేవుని యొక్క మాట సరిస్తున్నాడు. నా ప్రియ దేవుని సంగమా, తుప్పి అంటుంది నేను నీటి వారుల వరకు ఆశపడుతున్నా. మరి నువ్వెక్కడున్నా, ఎక్కడెక్కడ ఏది దొరుకుతుందా, ఏది దొంగతనంగా తిందామా, ఏది దొంగతనంగా తాగుదాము అని అంటున్నావు కదా. నీచ మానవుడా, నీవు దేవుని ఎరిగినటువంటి వాడిగా ఉండాలని లేఖన భాగము సెలవిస్తామని. తర్వాత 4వదిగా సింహము. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో నీతి మంతులను మాతో పోల్చారు. యేసుక్రీస్తు ప్రభువు వారు నీతి మంతులను ఎవరితో పోల్చారా? మా సింహాలతో పోల్చారు. నీతి మంతులు సింహములే ఉండు. క్రైస్తవ నీతి మంతులు అంటే మానవులలో నీతి మంతులను దేవుడు ఎవరితో పోల్చారా? మాతో పోల్చారా? ఒరే పనికి మానవుడా, ఒరే పనికి మాన మానవుడా, నేను అతనికి రాజులుగా ఉన్నా, మరి నీవు రాజులకు రాజు, యూదులకు రాజు, ప్రభువులకు ప్రభువు, నేను చేసినటువంటి నీవు జీవాలను ఊరినటువంటి ఆ పరమతండ్రిని నీవు విడిచిపెట్టావా? మేము అడవికి రాజునవరా, రాకుమారులు ఈ లోకానికి రాజుగా ఉండాలి, కానీ దరిద్రుగా పట్టిపోయి ఉన్నావు. సాధారణ మాటలు విని అధికారాన్ని పోగొట్టుకున్నటువంటి వారు బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. మేము దేవుడు చెప్పినట్లు నడుచుకుంటాం. ఎప్పుడు నడుచుకున్నామో తెలుసా? మానవా, దానియేలును మా దేవుడితో ఎత్తి పడవేశాడు. దానియేలును సింహపు పోరులో కనపడినది నీడ కదా. దానియేలును సింహపు పోరులో కనపడినది నీడ కదా. రాజు చెప్పిన ప్రతిమను మొక్కరినటువంటి దానియేలును శివశాస్త్రం ప్రకారం ఎత్తి సింహాలపూర్లో పడేస్తే దేవుడు మాతో అన్నాడు, మా సింహాలారా దానియేలు జోలికి మేము లేరు, నీ వెళ్ళవద్దు అని చెప్పినప్పుడు ఆయన పాదాల ముందు మేము మోకరించి కూర్చున్నావా? నీచుడా, దేవుని యొక్క మాటలు నువ్వు విన్నావురా? మరి నువ్వేం చేస్తున్నావు? దేవుని ఆజ్ఞను అనుసరించి ఏ హాని మేము చేయలేదు. నీవు హాని
చేయడానికే ఉన్నావు. కాబట్టి నేర్చుకో. ఈ రోజులో నేర్చుకున్న సింహాలలో వేసేవా ఆకలిలో సింహాలు కింద పడకముందే వాళ్ళు చీల్చి చండాలు తినేస్తాయి. దానిలో పడవేసినప్పుడు ముట్టుకోవద్దని దేవుడు చెప్పినప్పుడు దేవుడి మాటను ఎవరున్నారు? సింహాలమైనటువంటి మేము ఆయన మాటలు విన్నాం. మరి మీరు వింటున్నారా? మీరు దేవుణ్ణి తిరస్కరిస్తున్నారా? దుర్మార్గులారా, ఏదైనా మంచి చెడు చెప్పి పడవను తెలుగుతారు దేవుడు చెప్తే మీరు తెలియదు. ఈ లోకానికి పాపాన్ని తీసుకొని వచ్చారా దుర్మార్గులారా? ఎంత దుర్మార్గులుగా మీరు, ఎంత తుచ్చుగా మీరు, నీచ మానవులారా అని సింహాలు మానవులు తింటున్నాయి. తర్వాత 5వ నిశ్చయములు జీవనం అంటున్నాయి కదా. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 25వ వచనంలో, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6-8వ వచనంలో, నిద్రించుతున్న క్రైస్తవుడా మేలుకో, బుద్ధిగా నీకు, జ్ఞానంగా నీకు, ఎంతసేపు తిరగడం, తాగడం, నిద్రపోలేనా? నీ బ్రతుకంతా నిద్ర లే, మేలుకో. మేము కోటకాలమున ధాన్యము కూర్చుకుంటున్నాం, తర్వాత వర్షాకాలంలో మేము వాటిని తింటూ ఉన్నాం. మరి మీరేం చేస్తున్నారా? ఏ రోజు తాగొస్తే ఈ రోజు వేరే చంపేస్తే అప్పుడే బిర్యానీ కావాలి, అప్పుడే ఇంటి దగ్గర సిగరెట్ కావాలి, అప్పుడే ముందు కావాలి, అప్పుడే మాంసం కావాలి, అప్పుడే బిర్యానీ కావాలి. ఆ 1000 రూపాయలు ఆలోచనే కాదా? రేపటికి ఎవరో ఒక దగ్గరికి వెళ్ళి నువ్వు చేయించాల్సే పరిస్థితి. నీచుడా, దేవుడికి ఎంతో జ్ఞానము ఇచ్చాడు. ఆ సొంతముతో నిన్ను చెక్కున్నా నిజం చేస్తున్నావా? మీరు అజాగ్రత్తగా ఉండేటువంటి వాడు. అప్పుడే అవసరంగా ఎన్నో వచ్చాను 11వ వచనంలో, కరువు కాలమందు మీకు ఆహారము దొరకదు. కారణం ఏంటంటే మీరు నిద్రపోతూ ఉంటారు. లేజీ ఫెలోస్, కష్టపడి పని చేయాలి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఇద్దరు లేజీస్ అంటే సోమరులో ఒక చెట్టు కింద ఒక బల్లలాగా కట్టి ఉంటే ఆ మర్రి చెట్టు కింద పడుతున్నారట. పడుతుంటే ఆ మర్రికాయలు పడుతున్నాయి. ఇద్దరు బాగా పొట్ల వేయించారు. ఇద్దరు ఒకరి మీద ఆ మర్రికాయ బొడ్డు దగ్గర పడి ఆ బొడ్డు అట్టగా నిలబడిపోయింది. ఈయన అంటున్నాను కదా, ఆ ముందుని ఒరే కాస్త నా బొడ్డు మీద మర్రికాయ పడింది కానీ తీసి పెట్టవా అన్నాడు. ఎంత బతకపోడు చూడండి. ఇక ఆడుంటాడు, ముందున్నాడు, 7 సార్లు ఎదవా. అంతకుముందు కుక్కొచ్చిన మూతి నాకుతుంటే కొట్టమంటే నువ్వు ఉండేవా? ఇప్పుడు నీ కాయలే తీయాలా అన్నాడు. ఎంత బద్ధకమో! మనుషులు బద్ధకస్తులు, నిద్రపోతులు, సోమరిపోతులాగా మీరు తయారైపోయి ఉన్నారు అని చేయమని చెప్తున్నాను. మాకు నిత్యము ఆహారం దొరుకుతుంది. నీకు పని చేస్తేనే ఆహారం, జూనికి పెడితేనే ఆహారం, లేకపోతే నీకు ఆహారము లేదు. అయినా మాకు నాయకుడు లేడు, మాకు రావాల్సి లేదు. అయినా మేము ఏం చేస్తాం? జాగ్రత్త వహిస్తాం. ఐకమత్యము మాకున్నది. ఒక చోట ఏదైనా ఆహారం కనపడితే వెంటనే ఒక సీమ మాకు సిగ్నల్ వస్తుంది, పలానా చోట ఆహారం ఉన్నది, రండి, మేమందరం కూడా వెళ్తాం. ఆ ఆహారాన్ని ముక్కలుగా చేసి దాన్ని నోట కలుసుకుని జాగ్రత్తగా తీసుకుని వచ్చి గోడలో మేము వాటిని భద్రపరుచుకుంటాం. ఐకమత్యము మాకున్నది కానీ మీకు లేదు. మేము ఇల్లు కట్టుకుంటా, నీ ఇల్లు ఎప్పుడు కాలిపోవడమే, నీ ఇల్లు ఎప్పుడు గోడలో పడిపోతేనే, ఎప్పుడు మందు,